ఇవాల్టి నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 11 గంటలకు అసెంబ్లీ సెషన్స్ మొదలవుతాయి. ఈ సమావేశాలకు అధికార కాంగ్రెస్ సభ్యులు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు వ్యూహ ప్రతివ్యూహాలతో రెడీ అయ్యారు. ప్రజా సంక్షేమానికి గ్యారంటీ ఇస్తూ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని చెబుతోంది సర్కార్. బడ్జెట్తో పాటు పలు కీలక అంశాలను కూడా అసెంబ్లీలో చర్చకు తీసుకురానుంది అధికార పార్టీ. మొత్తం 12 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు ఇవాల్టి సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను రేపటికి వాయిదా వేస్తారు. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో బీఏసీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఎన్ని రోజులు అసెంబ్లీ నడపాలి, ఏ అంశాలపై చర్చించాలనే దానిపై బీఏసీ మీటింగ్లో ఎజెండాను ఖరారు చేస్తారు. ఎల్లుండి అసెంబ్లీలో ఫుల్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. డీటెయిల్స్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. ఇవాళ నుంచి వెళ్ళి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. దాదాపు 10 నుండి 12 రోజుల వరకు ఈసారి సెషన్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 3వ అసెంబ్లీ సమావేశం. ముందుగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 6 రోజుల పాటు మొదటి సెషన్స్ కొనసాగించారు. ఆ సమయంలో స్పీకర్ ఎన్నిక, సభ్యులతోని ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా మళ్ళీ ఫిబ్రవరిలో 9వ తారీఖు నుండి 17వ తేదీల మధ్య 8 రోజుల పాటు ఆ సెషన్స్ కొనసాగాయి. ఆ సమయంలో పూర్తిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రభుత్వకు సంబంధించిన గత ప్రభుత్వాలకు సంబంధించిన వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక స్థితిగతులకు సంబంధించి, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి అంశాలపైన శ్వేతపత్రాలను విడుదల చేశారు. 2 సెషన్స్ ఆ విధంగా కొనసాగితే ఓటాన్ అకౌంట్లో 2.75 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అయితే ఈసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈసారి 10 రోజుల 12 రోజుల కొనసాగే అవకాశం పైన స్పష్టత రావాల్సింది. ఇవాళ మొదటి రోజు 11 గంటలకు రాష్ట్ర శాసనసభ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. అయితే మొదటి రోజు రీసెంట్గా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమెకు సంతాప తీర్మానంతో ఈ సభ వాటికి వాయిదా వేసే అవకాశం ఉంటుంది. తర్వాత స్పీకర్ ఛాంబర్లో, గడ్డం ప్రసాద్ ఛాంబర్లో బీఎస్సీ సమావేశం ఉంటుంది, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఉంటుంది. ఈ శాసన సభకు సంబంధించిన ఎజెండా అంశాలు, ఏ ఎజెండా మీద ముందుకెళ్ళాలి, ఎన్ని రోజుల పాటు సభను నిర్వహించాలనే దానిపైన బీఎస్సీ సమావేశం ఉంటుంది. ఇక రేపటి నుంచి శాసన మండలి సమావేశాలు కొనసాగబోతున్నాయి. రేపు రుణమాఫీ పైన స్వల్పకాలిక చర్చ ఉంటుంది. ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయం 9 గంటలకు కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్న ఆయన శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు శాసన మండలిలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. అయితే ఈసారి ప్రభుత్వం కొన్ని బిల్లులను కూడా అసెంబ్లీ ముందుకు తీసుకురాబోతుంది. విద్యా కమిషన్, రైతు కమిషన్, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేస్తున్న గ్యారంటీలు కావచ్చు, అదేవిధంగా రీసెంట్ కాలంలో రుణమాఫీ అమలు చేసిన విధానం కావచ్చు, దాని మీద చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రుణమాఫీ చేస్తామని, ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హామీలో భాగంగానే ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా 1 లక్ష వరకు రుణమాఫీని అమలు చేసింది. అదేవిధంగా 2వ విడతల 1.5 లక్ష, తర్వాత ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. దానికి అనుగుణంగానే పనిచేస్తున్నట్లు సభలో సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంది. దాంతోపాటు రైతు భరోసా, గతం ప్రభుత్వంలో రైతు బంధు ఏ విధంగా ఉందో దాన్ని కొనసాగింపుకునే రైతు భరోసా కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. రైతు భరోసా కూడా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే దానిపైన చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు దఫాలుగా చెప్పారు, ఈ అందరికీ పూర్తి స్థాయిలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు రైతు భరోసా ఇచ్చే వీలు లేదు, దానికి ఒక సీలింగ్ పెడతామన్నారు. అది 5 ఎకరాల 10 ఎకరాల వరకు సీలింగ్ పెడతామని కూడా చెప్పడం జరిగింది. అంతే
అంతేకాకుండా చాలా వరకు గత ప్రభుత్వంలో రాష్ట్ర నిధులు పూర్తిగా దుర్వినియోగం అయ్యాయి. రోడ్లకు, లేఅవుట్లకు, బీడు భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు. మేము అట్లా కాకుండా రైతు భరోసా, ఖచ్చితమైన పంట వేసే రైతులకు రైతు భరోసా కల్పిస్తామని చెప్పడం జరిగింది. దానిపైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెడతాము. ఇక నుంచి ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ కార్యక్రమాన్ని వేగవంతంగా చేస్తుంది. 3 నెలల కాలంలోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసిన విషయాన్ని ప్రస్తావించడంతో పాటు మెగా డిఎస్సి, అదేవిధంగా గ్రూప్ 1లో ఉద్యోగాల సంఖ్యను పెంచుతూ మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చింది. దానికి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కూడా అయిపోయింది. అదేవిధంగా గ్రూప్ 2 నిరుద్యోగుల ఒత్తిడి మేరకు గ్రూప్ 2 కూడా వాయిదా వేయాలని కూడా కోరడంతో దాన్ని కూడా గ్రూప్ 2 వాయిదా వేశారు. దానికి సంబంధించిన డిసెంబర్లో దానికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్ కూడా చెప్పడం జరిగింది. సో ఇవే కాకుండా కొత్తగా ఉద్యోగాలను సంబంధించిన విభాగాల ఉద్యోగాలను భర్తీ చేస్తానే అంశం పైన ఒక జాబ్ క్యాలెండర్ను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి దాన్ని ఈ బడ్జెట్ సమావేశంలో వెలువడే అవకాశం అయితే కనబడుతుంది. దానిపైన ఒక వివరణ ఇచ్చే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మరికొన్ని గ్యారంటీలను కూడా అమలు చేయబోతున్నాం అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు గ్యారంటీల అమలు అంటే మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు, దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ఈ రైతు సంబంధించిన రుణమాఫీ, ఇవన్నీ కలుపుకుంటే దాదాపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 60,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసిన విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఇక రానున్న రోజుల్లో మరికొన్ని గ్యారెంటీలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పే అవకాశం ఉంది. దాంతోపాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను కూడా ఈ సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే పూర్తిగా తెలంగాణ ఏర్పడ్డప్పుడు 60,000 కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చే సమయంలో 7 లక్షల కోట్ల అప్పులతోని రాష్ట్రాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సంక్షేమ పరిస్థితుల నుంచి ఏ విధంగా అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం అనే విషయాన్ని ప్రస్తావించబోతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ టార్గెట్గా చేసుకొని అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో పూర్తిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో ఎలాంటి సంక్షేమ పథకాలను తీసుకొని ముందుకెళ్తున్నాము, అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా కలుపుకొని ముందుకెళ్తున్నామని దానిపైన వివరించే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు ఈ విద్యా కమిషను, రైతు కమిషన్లను తీసుకురావడం వల్ల ఆయా వర్గాలకు ఏ విధంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది, ఏ విధంగా పకడ్బందీగా వ్యవసాయ శాఖను, అదేవిధంగా విద్యాశాఖను ఏ విధంగా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లడానికి ఆస్కారం ఉంటుందనేది కూడా వివరించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు స్కిల్ యూనివర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా ఆయన పీసీసీగా ఉన్నప్పుడు పదే చెప్పారు, తెలంగాణలో యువత ఎక్కువగా ఉంది, వాళ్ళను సరైన దిశలో వాడుకోవట్లేదు అనేది ప్రస్తావించారు. అయితే వారికి అనుగుణంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఎవరెవరికి ఏ రంగాల్లో నైపుణ్యత ఇవ్వాల్సి ఉంటుందో వాళ్ళకు ఆయా రంగాల్లో నైపుణ్యత కల్పించి ఆయా రంగాల్లో వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడం వల్ల తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీరుతుంది. అదేవిధంగా వారికి ఉపాధి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా దోహదపడుతుందనే విషయాన్ని ఆయన పదే ప్రస్తావించేవారు. అయితే దానికి అనుగుణంగానే స్కిల్ యూనివర్సిటీ సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. రీసెంట్గానే ఆయన గచ్చిబౌలిలోని స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన విజిట్ కూడా చేయడం జరిగింది. ఇది ఒకవైపు ఉంటే ఇక ప్రతిపక్షాలు కూడా అదే స్థాయిలో ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా గత 7 నెలల కాలంలోనే ఈ మధ్య జరిగిన 7 నెలల కాలంలో జరిగిన వైఫల్యాలు కావచ్చు, విమర్శలు కావచ్చు, పార్టీ ఫిరాయింపులు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ సమస్య కావచ్చు, గ్యారంటీల అమలు విధానం పైన ప్రతిపక్షాలు కూడా వాడివేడిగా చర్చించాలని సిద్ధమవుతున్నాయి. అయితే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలాగా, ఇబ్బంది పెట్టేలాగా అసెంబ్లీ సమావేశాలను వాడుకోవాలని భావిస్తున్న పరిస్థితి కలుగుతుంది. దానికే ధీటుగా అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు కూడా సిద్ధమవుతున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ అనేని గతంలో 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, తర్వాత కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలను ఏ విధంగా చేర్చుకున్నారో, ఆ ఎల్పీలను ఏ విధంగా విలీనం చేసుకున్నారనే విషయాన్ని పదే కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాలను కూడా గుర్తు చేస్తూ
తిరిగి వారిపైన విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలని అధికార పార్టీకి సంబంధించిన నేతలు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా అవినీతి అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, విద్యుత్ కొనుగోలు కావచ్చు, ఇతర అంశాలలో ఏ విధంగా గత ప్రభుత్వాలు గతంలో ఉన్న సీఎంగా ఉన్న కేసీఆర్ ఏ విధంగా చేశారనే విషయాన్ని ఈ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయిలో చర్చించాలని భావిస్తున్నారు. అయితే మొత్తం 10 నుండి 12 రోజుల వరకు ఈ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఏ రోజు సమావేశాలు ఉంటాయి, ఏ రోజు సెలవులు ఉంటాయి, మధ్యలో బోనాల పండుగ ఉంది కాబట్టి 2 రోజుల పాటు సెలవు ఉండే అవకాశం ఉంటుంది. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒకరోజు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఏ తేదీలు సమావేశాలు కొనసాగుతాయి అనే దానిపైన క్లారిటీ రావాల్సింది. ఇవాళ మొదటి రోజు 11 గంటలకు శాసనసభ సమావేశాలు, 3వ విడత సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఇవాళ ఓన్లీ సంతాప తీర్మానంతోనే సభ వాయిదా అవుతుంది. తర్వాత బీఏసీ సమావేశంలో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశంలో సభకు సంబంధించిన తీరు, ఎజెండా అంశాలపైన చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది, ఎన్ని రోజులు సభ ఉంటుంది ఏంటి అనే దానిపైన.